హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే ఇన్స్టెంట్గా పెట్టుకుంటే ఆవదోసకాయ. మరి ఆ దోసకాయ పచ్చడిని ఏ విధంగా పెట్టాలో చూసేద్దామా? ఈ పచ్చడి బ్యాచిలర్స్ ఈజీగా పెట్టుకోవచ్చండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక దోసకాయ తీసుకున్నానండి. దాన్ని కడిగేసి తడి లేకుండా తూడ్చేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను. మీడియంగా ఉండాలండి. ముక్కలు అనేవి చిన్నగా ఉండకూడదు, అలానే పెద్దవిగా ఉండకూడదు. మీడియం సైజు కట్ చేసుకున్నాను. ఈ గ్లాస్ వాడుతున్నానండి కొలతల కోసం. ఈ గ్లాస్తోని చిల్లీ పౌడర్ తీసుకున్నాను. నేను 3 మ్యాంగో చిల్లీ పౌడర్ వాడుతున్నాను. హాఫ్ గ్లాస్ అంతా చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ముందే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆవపొడి ఫ్రై చేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. దీంతో హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. ఒక హాఫ్ స్పూను మెంతి పౌడర్ అండి. ఆల్రెడీ ఫ్రై చేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను మెంతి పౌడర్ని. ఇప్పుడు పావు స్పూను పసుపు కూడా యాడ్ చేశాను. హాఫ్ గ్లాసు సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్, చిల్లీ పౌడరు అండ్ ఆవ పౌడర్ హాఫ్ గ్లాసు తీసుకున్నానండి. సో ఇప్పుడు ఈవెన్గా ప్రాపర్గా కలిసేలా ఆ పౌడర్ అంతా ముక్కలకి పట్టేలా కలిపేసుకోవాలండి. యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి అంతా ఇంత ఉండదండి కష్టం అనేది. సో ఒక హ్యాండ్తోనేమో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నా, ఇంకో హ్యాండ్తోని కలపలేకపోయాను. సో కలిపేసుకున్నాక ఆ విధంగా ఉందండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 200 గ్రామ్స్ ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి అండి. స్టవ్ ఆఫ్ చేశాకే పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చిలో విత్తనాలు ఉంటాయి కదండి, అవి ఒక హాఫ్ స్పూను మిక్స్ చేసి యాడ్ చేశాను. ఈవెన్గా ఫ్రై అయ్యేలా ప్యాన్ని మూవ్ చేయాలండి. ఒక 5 ఎండుమిర్చిని తుంచి వేశానండి. బాగా ఫ్రై అయ్యేలా, కలర్ మారేలా అటు ఇటు మూవ్ చేశాను ప్యాన్ని. ఎల్జీ ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఎల్జీ ఇంగువ బాగుంటుందండి టేస్ట్. చట్నీలో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది, అమోఘంగా ఉంటుంది టేస్ట్ అనేది. మస్ట్ అండ్ షుడ్ అండి ఇంగువ. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. చల్లారాకనే ముందే కలిపి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కల్ని, ఆ ముక్కల్లో యాడ్ చేయాలి ఈ మిశ్రమాన్ని. బాగా ముక్కలకి పట్టేలా ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ మంచిగా కలిపేసుకున్నానండి. ఒక 30 మినిట్స్ తర్వాత పచ్చడి ఈ విధంగా ఉంది. ఏ పచ్చడి పెట్టినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అప్పటికప్పుడు తింటే మాత్రం. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చూద్దామా? ఫ్రెండ్స్, నిజంగా 100% నిజం చెప్తున్నానండి, అమృతంలా ఉంది.